ఈరోజు కథ లాగు దెయ్యం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక తల్లి కొడుకు ఉన్నారు. తండ్రి చనిపోయి 4 సంవత్సరాలు అయ్యింది. కొడుకు పేరు పరంకుశం. దూరం ఊరైన మంచి స్థితిమంతుల బిడ్డని ఇచ్చి కొడుక్కి పెళ్లి చేసింది. పేరు పరంకుశం అయినా అతనిని స్నేహితులందరూ తాతయ్య అని పిలిచేవారు. ఇక మన తాతయ్య చిన్నవాడు కాబట్టి స్నేహితులతో తిరగటం, వారితో భోజనం చేయటం, వారితోనే కలిసి నిద్రపోవటం ఇట్లా చేస్తూ ఉండేవాడు. పెళ్ళయ్యి సంవత్సరం అయ్యింది. మామగారు అల్లుడిని పండగకు తీసుకువెళ్దామని వచ్చారు. కానీ స్నేహితులను వదిలి వెళ్ళటం మన తాతయ్యకు ఇష్టం లేదు. ఇక మామగారు బలవంతం మీద వెళ్ళక తప్పింది కాదు. తనతో తన స్నేహితులు కూడా వస్తే గాని రాను అన్నాడు తాతయ్య. అందుకని వారిని కూడా మామగారు తీసుకుని బయలుదేరారు. అల్లుడు వచ్చాడు కదా అని మామగారింట్లో పంచభక్ష పరమాన్నాలు, పిండి వంటలతో ఆ రోజు మధ్యాహ్నం భోజనం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు ఆలస్యం అవటం చేత మాకు ఆకలి లేదు అని స్నేహితులు రాత్రి భోజనం మానేశారు. కానీ తాతయ్య సిగ్గుచేత మధ్యాహ్నం భోజనం సరిగ్గా చేయలేదు. అతనికి చాలా ఆకలి వేస్తుంది. అయినా స్నేహితులు భోజనం చేయము అన్నారు కాబట్టి తాను చేయను అన్నాడు. అల్లుడికి కోపం వచ్చిందేమోనని మామగారు, బావమరుదులు, మరదళ్ళు అంతా వచ్చి బ్రతిమలాడారు. కానీ ససేమీరా వద్దంటే వద్దన్నాడు. స్నేహితుల చేత చెప్పించారు. అప్పటికీ వద్దన్నాడు. అల్లుడికి కోపం వచ్చిందని కారణం తెలియక ఇంటిల్లిపాది దిగులు పడ్డారు. అసలు గొడవ వాళ్ళకేం తెలుసు పాపం. రాత్రి స్నేహితులతో పాటు అల్లుడికి మేడ మీద పక్క వేశారు. గాలి బాగా వేస్తుంది. కానీ నిద్ర పడితేగా. ఒక మూల కడుపు కాలుతుంది. ఏం చేస్తాడు పాపం. ఒక రాత్రివేళ స్నేహితులను లేపాడు. అరే, ఇవాళ మీరు కడుపు నిండా భోంచేశారు. కానీ నేను అలా చేయలేదు. నా సంగతి మీకు తెలుసు కదా. ఆకలి మండిపోతుంది. నిద్ర పట్టడం లేదు. ఏం చేయను అన్నాడు. పాపం వాళ్ళకు కూడా ఏమీ తోచలేదు. అటు ఇటు చూస్తే ఆ వంట ఇల్లు మండువా ఇల్లు. అందువల్ల మండువా గొట్టం ద్వారా వంట ఇంట్లోకి దూరిపోవచ్చు. కానీ రావడం ఎలా? చివరికి ఆలోచించి మన వాడి స్నేహితులు వాళ్ళ కండువాలని ఒకటికొకటి ముడేసి తాతయ్య నడుముకి కట్టారు. ఒరేయ్, నిన్ను ఈ విధంగా మండువా గొట్టం ద్వారా వంటగదిలోకి దింపుతాం. నీకు కావలసినవన్నీ వడ్డించుకుని తిను. తినటం అవ్వగానే లాగు అని అను. మళ్ళీ నిన్ను పైకి లాగేస్తామన్నారు. తర్వాత తాతయ్యను వంటింట్లోకి దింపారు. ఆకలి బాగా వేస్తుందేమో తనకి కావలసినవన్నీ వడ్డించుకుని తిని 1 గంట సేపటికి లాగు అని పిలిచాడు తాతయ్య. కానీ అక్కడ లాగేదెవరు? తాతయ్య ఎంతసేపటికి పిలవకపోయేసరికి అతని స్నేహితులు నిద్రమత్తున గుడ్డ వదిలేసి అంతా గుర్రుపెట్టి నిద్రపోయారు. ఎవరికీ వినిపించలేదు ఆ కేక. అక్కడ నుంచి కొంచెం గట్టిగా పిలవటం మొదలుపెట్టాడు తాతయ్య. ఎప్పటికైనా వినిపించకుండా పోతుందా అని లాగు 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 అని గట్టిగా కేకలు వేయసాగాడు. కొంతసేపటికి అత్తగారు కింద పడుకుని ఉండటం వల్ల ఆమెకు ముందు వినిపించి లేచింది. నేను వంటిల్లు తాళం వేశానే, అక్కడ నుంచి లాగు అని అంటుందేమిటి అని కంగారు పడి భర్తను లేపి, ఏవండోయ్, మన వంటిల్లు రాత్రి తాళం వేశాను. కానీ అందులో నుంచి ఇప్పుడు ఏదో లాగు లాగు అని అంటుంది. నాకు చాలా భయం వేస్తుంది. ఏదో దెయ్యంలాగా ఉంది అని బిక్కమొహం వేసింది. ఇంక వెంటనే ఆ ఇంటాయన భూతవైద్యుడి కోసం పరిగెత్తాడు. పక్క సందులో ఆ భూతవైద్యుడి ఇల్లు. కంగారు పడుతూ వచ్చిన సుబ్బయ్య గారిని చూసి, ఏంటండి ఇంత రాత్రివేళ ఇలా హడావిడి పడిపోతూ వచ్చారు అన్నాడు భూతవైద్యుడు. ఇంకేముందండి, మా వంటింట్లో లాగు దెయ్యం దూరింది. మాకు భయం వేస్తుంది. పిల్లలు గలవాడిని రక్షించాలి అన్నాడు మన తాతయ్య మామగారు. 1 నిమిషంలో చావబాది తోలేస్తా అని మీసాలు దువ్వి కావలసిన సామాగ్రి అంతా పట్టుకుని బయలుదేరాడు భూతవైద్యుడు. ఇంటిల్లిపాది లేచి కంగారు పడుతున్నారు ఏం జరుగుతుందో అని. వంటింటి గుమ్మం దగ్గర ఏవో ముగ్గులు వేసి నిమ్మకాయలు కొరుకుతూ హ్రాం హ్రీం అంటూ భలే ఆర్భాటంగా మంత్రాలు చదివేస్తున్నాడు భూతవైద్యుడు. కొంతసేపటికి భూతవైద్యుడు ఇలా అన్నాడు. నేను తలుపు తీసి లోపలికి వెళ్ళి ఆ దెయ్యాన్ని బయటకు తోలుతా. అది తెల్లగా ఉంటుంది. మీరందరూ బెత్తాలతో దాన్ని బాగా చావబాదండి. అది మళ్ళా మీ ఇంటి జోలికి రాదు. కానీ ఒక్క విషయం, అది చాలా దొంగ ఎత్తులు వేస్తుంది. అది నేను కాదు అంటుంది. అలా అన్నప్పటికీ నేను లేదు నువ్వు లేదు అంటూ చావబాదండి. లేకపోతే మీ అందరి మీద విరుచుకుపడుతుంది. తర్వాత ఏమనుకున్నా లాభం లేదు అని చెప్పి తలుపు తీసి లోనుకు వెళ్ళాడు. అంతా బయట బెత్తాలతో సిద్ధంగా ఉన్నారు. ఈ మాటలన్నీ లోపల నుంచి వింటున్న తాతయ్య 2 పెరుగు కుండలు, 2 పాల కుండలు చేతపుచ్చుకుని జాగ్రత్తగా నిలబడ్డాడు. భూతవైద్యుడు లోపలికి రాగానే ఆ 2 కుండలు ఆయన నెత్తిన పడేశాడు. చచ్చానురా బాబోయ్ అంటూ ఆయన బయటకు పరిగెత్తాడు. కానీ పాలు పెరుగు ఒంటి నిండా పడటం వల్ల తెల్ల తెల్లగా కనిపించాడు.
ఇకనేం బెత్తాలతో బయట ఉన్న వాళ్ళు బాగా బాధటం మొదలుపెట్టారు. చీకటి వల్ల సరిగ్గా కనిపించటం లేదు. బాబోయ్, నేను కాదు, నేను భూతవైద్యుణ్ణి అని అరిచినా లాభం లేకపోయింది. ఒళ్ళు పగిలేటట్లు కొడుతూనే ఉన్నారు. ఇక లాభం లేదనుకుని భూతవైద్యుడు పరిగెత్తి పారిపోయాడు. దెయ్యం పీడ వదిలిందనే సంతోషంతో వైద్యుడి మాటే మరిచి అందరూ హాయిగా పడుకున్నారు. తాతయ్య కూడా ఈ హడావిడిలో మేడ మీదకు పోయి గప్చిప్గా పడుకున్నాడు. మరుసటి ఉదయం వీధి అరుగు మీద కూర్చుని ఉన్న భూతవైద్యుణ్ణి చూసి, ఏమండి, రాత్రి దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఉన్నారేంటి అని అడిగాడు సుబ్బయ్య. దానికి భూతవైద్యుడు, ఆ దెయ్యం నాకు బాగా శాస్తి చేసిందండి. రాత్రి దెయ్యానికి బదులు మీరంతా నన్ను చావగొట్టారు అని జరిగిన కథంతా చెప్పాడు. సుబ్బయ్య చాలా బాధపడి ఇంటికి వచ్చాడు. తాతయ్య ఏమీ ఎరగనట్లు, ఏమండి మామగారు, రాత్రి మన ఇంట్లో ఏదో గొడవైందంటగా అని అడిగాడు. అవును నాయనా, దానిని తరమటానికి వచ్చిన ఆ దెయ్యాల పేరయ్య గారి ఒళ్ళు చితక్కొట్టించింది. ఇంకా నయం, నువ్వు అదృష్టవంతుడివి అంది అత్తగారు. మూడో రోజు స్నేహితులంతా నవ్వుకుంటూ వాళ్ళ ఊరొచ్చారు. అప్పటి నుంచి తాతయ్యను లాగు దెయ్యం అని పిలిచేవారు.